4 నెలల్లోనే సాగు సంక్షోభం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇవన్నీగా ప్రజల్ని రైతుల్ని రెచ్చగొట్టాలి, తద్వారా ఓట్లు దండుకోవాలి, తద్వారా వాళ్ళ రైతుల ఆత్మహత్యలను పెంపొందించాలి, తద్వారా వీళ్ళ రక్తదానం తీర్చుకోవాలి అనేటువంటి తపన తప్ప కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుకోవాలని దానిలో సోయిలేటువంటి చాతగాని దద్దమ్మలు ఈ కల్వకుంట్ల అనే విషయం కూడా మనందరం ఎండిపోయిన పొలాలను చూపించి రాజకీయం చేస్తారు. మాకు కూడా 5 ఎకరాల వ్యవసాయం ఉంది. ఓకే, వాటర్ అంటే వాటర్ రాలేవంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎట్లుంటది అన్నాం, వానాకాలంలో నాకు 5 ఎకరాలు వాడుతుంది. ఈసారి కూడా ఏదో ఆశతో వేసినాం, అంటే ముందర వాడుతుందేమని చెప్పి. ఆ బోర్లు అంటే కరెంట్ భూగర్భ జలాలు తగ్గిపోడు, ఎట్లాగో ఎండాకాలం వేరైతుంది. 2 ఎకరాలు ఎండిపోయింది. దానికి ప్రభుత్వం మీద నింద మోపి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం బాగా చేస్తారు. అంటే మా ప్రాంతంలో కూడా అదే. గతంలో కూడా మీరు ఎండాకాలం వేసేదా? ఎండాకాలంలో గతంలో మేము 3 ఎకరాలు 2 ఎకరాలు వేసేది. ఈసారి సరే పారుతుందేమో అని ఆశ కొద్దికి 5 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు ఎండిపోయింది. దానికి ప్రభుత్వం తెచ్చిన కరువు అది అని చెప్పి నిజంగా కరువు కనబడుతుందా, లేదంటే కాళేశ్వరం నీళ్లు అక్కడ మేడిగడ్డ కూలిపోయింది కాబట్టి కాళేశ్వరం రాలేదనేటువంటి ఒక అదేమైనా కనబడుతుందా మీకు? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అంటే అంటే పోయినసారి కాకుండా అంతకు ముందు సారి బీఆర్ఎస్ ఉంది. అప్పుడు కూడా మేము 4 ఎకరాలు నరేసినాము, ఎకరం నర ఎండిపోయింది. అప్పుడు నీళ్లు ఉన్నాయి. దానికి సమాధానం చెప్తారా? అంటే ఒక రకంగా కరెంట్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్యలో అయితే ఇబ్బంది అవుతుందంటే తెలుస్తుంది. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయం కరెంట్ కూడా ఆ మధ్యలో పోతుంది. కానీ పూర్తిగా ప్రభుత్వమే తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళు దాన్ని అంటే ఒక నినాదాన్ని ఎత్తుకొని రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప గ్రౌండ్ అంతా ఏం లేదు. మాదే ఉంది కదా, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబమే, నాది కూడా ఎండిపోయింది. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది వాస్తవానికి అంటే మనము నీళ్లను ఆలోచించుకొని నీళ్ళు ఎట్లుంటాయి ఏంది అని ఆలోచించుకొని మనం కొంచెం తక్కువ వేసుకుంటే అది చేతికి వస్తుంది. వాటర్ ఇప్పుడు 3 ఎకరాలు 5 ఎకరాలు వేసినాం. వాటర్ అటు ఇటు పోయేలోపు ఇబ్బంది అవుతుంది. 2 బోర్లతో మనం ఎంత వారు పెడతాం మనం. అది ప్రభుత్వం అయితే అంటే ఉండొచ్చు, కరెంటు విషయంలో ఉంది కానీ పూర్తిగా ప్రభుత్వం అయితే కాదు. ఓకే, అది మెయిన్గా కరువు కూడా ఎక్కువ కనబడుతుంది. వాస్తవం ఎండలు కొట్టడం, కరువు రావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. 8.47 లక్షల గోనె సంచుల కొరత, పెద్ద మొత్తంలో తిరిగివని మిల్లర్లు, రేషన్ డీలర్ నుంచి సేకరణ నిలిపివేత, ధాన్యం కొనుగోలుపై ప్రభావం అంటూ ఒకనే చూస్తా ఉన్నాం. సో ఈ సంచులు ఏవైతే గోనె సంచులు ఏవైతే వీటికి వాటికి చాలా పెద్ద లింక్ ఉంటుంది కదా. నెక్స్ట్, ఎన్నికలే లక్ష్యంగా చైనీస్ హ్యాకర్స్, భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం, మరో కుట్రను తెలుపుతున్న డ్రాగన్, ఏఐతో దుష్ప్రచారం చేస్తున్న హెచ్చరిక, మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఒకసారి దీన్ని చూద్దాం. ఒకసారి 8th పేజ్లో దీనిపైన కొంచెం మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నికల లక్ష్యంగా చైనీస్ హ్యాకర్లు, భారత్లో సార్వత్రిక ఎన్నికల మేళా, మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుందని పేర్కొంది. ఇందులో కృత్రిమ మేధను అస్త్రంగా చేసుకుందంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రజాస్వామ్యానికి జీవనాడులుగా భావించే ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఈ ఏడాది జరిగిన పలు దేశాల ఎన్నికలు ప్రభావితం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా AI జనరేటెడ్ కంటెంట్ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం పేర్కొంది. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడుతుందని ఆ సంస్థ థ్రెట్ అనాలిసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్ట్ చేశారు. అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి US అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలు ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు AI వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ AIతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ళ గురించి చర్చించారు. AI శక్తివంతమైనది, కానీ సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించవచ్చు. డీప్ ఫేక్
ఏఐతో నా గొంతును కూడా అనుకరించారు అని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏఐ పెద్ద అవకాశమని అయితే సవాళ్లు ఉన్నాయని బిల్ గేట్స్ హెచ్చరించారు. సో మొత్తానికైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చైనాకు సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి ఎవరిని టార్గెట్ ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ ఇస్తున్నారా, ఇంకా వేరే ఎవరిని టార్గెట్ చేస్తున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరిని టార్గెట్ చేసి మరి వీళ్ళు హ్యాకింగ్ చేస్తారో చూడాల్సిన అవసరం కనబడతా ఉంది. యా 5 గ్యారంటీ పక్క దేశ ప్రజల కోసం గ్యారంటీలు అమలు చేస్తామంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. యా దేశ గౌరవానికి మోడీ తోట్లు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్రలు, దేశం కొందరి సొత్తు కాదు అందరిది, రైతుల కోసం కాంగ్రెస్ గెలవాలి, జైపూర్ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. యా నెక్స్ట్ రేవంత్ ప్రభుత్వం దున్నపోతు సమానం, రేవంత్ ఎర్రటెండలో ప్రజలకు తిరిగితే రేవంత్ ఐపీఎల్ మ్యాచ్లు తిరుగుతున్నాడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. వాస్తవంగా మరి ఇదే విషయం సరే, రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, మీ అయ్యా పొలాల దగ్గర వెండు, మరి నువ్వు ఏం చేసినావు? నిన్న గతంలో నువ్వేం చేసినావు? రకుల్ ప్రీత్ సింగ్తో కలిసి మ్యాచ్ పోలేదా? మరి అది మాట్లాడితే మరి బాగుండదు కదా. మరి ఇవన్నీ ఉంటే అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు రాజ్యం అంటే వాళ్ళ చేతులకి వెళ్ళి పదవులు పోయినాయి కాబట్టి ఇలా రైతుల దగ్గర గతంలో ఆ పని చేసి ఉంటే వీళ్ళు ఇలా అధికారంలో ఉంటుండే వాస్తవం. యా కవిత సవాల్, సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై పిటిషన్, కౌంటర్ దాఖలకు సమయం కోరిన సిబిఐ, తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ, ఈ కేసులో సిబిఐ విచారణకు కోర్టు అనుమతి అంటూ ఒకని చూస్తా ఉన్నాం. యా నెక్స్ట్ నమస్తే తెలంగాణ. యా ఇక చూడండి, ఇక మామూలుగా ఉండదు. ఇక ఆత్మహత్యకు పాల్పడిన సిరిపుర లక్ష్మణ భార్య వజ్రమును సిరిసిల్ల ప్రభుత్వ దవాఖాన వారిలో ఓదార్చున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. నటనలో అయ్యను మించిండు, నటనలో కమల్ హాసన్ కూడా మించుతూ ఉన్నాడు. నటనలో కమల్ హాసన్ మించిన నటుడు కనబడుతూ ఉన్నాడు కేటీఆర్లో. మరి గత 10 సంవత్సరాల్లో ఇన్ని సిరిసిల్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి వాటిలో ఎప్పుడన్నా కనీసం నీ సిరిసిల్లను పట్టించుకున్నావా? లేదు. అక్కడ ఉన్నటువంటి దోపిడిని అడ్డుకున్నటువంటి నేరెళ్ళ దళితులను ఈరోజు వాళ్ళకు దేనికి పనికి రాకుండా చేసినటువంటి బతుకునేది నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు పోయి పరామర్శిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది. నిజంగా కూడా ఈ చిత్తశుద్ధి ముందు నుంచి ఉండాలి. వాస్తవంగా గత 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించుకొని ఆ సిరిసిల్లకు పోకుండా, సిరిసిల్ల పట్టించుకోకుండా, సిరిసిల్ల ప్రజలు పట్టించుకోకుండా ఈరోజు తిరిగినటువంటి నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. మీరు పోయిన 3 నెలలకే ఈ నేతన్నలు ఆత్మహత్యలో పడ్డారంటే నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంది? సిరిసిల్లలో నేతలకు నువ్వు చేసినటువంటి పని ఏంది? ఒకవేళ నిజంగా నువ్వు చేసి ఉంటే నేతలు ఇట్లా ఆత్మహత్య చేసుకునే ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఆత్మహత్యలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ ద్వారా ఈరోజు ప్రజలను మొత్తంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, మళ్ళీ ఒక రకమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్ళీ ఇది ఉద్యమాలు చేయాలంటూ దాంట్లో ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నేతలకు సంబంధించిన దాంట్లో ఈరోజు కేసీఆర్ ఈ ఆత్మహత్య కారణమే కేసీఆర్. ఈ నేతన్న సిరిసిల్ల నేతలకు పూర్తి ఆత్మహత్యల కారణమే కేసీఆర్. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో 10 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. మరి అక్కడ బతుకులను ఎందుకు బాగుపరచలేని చెప్పేసి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం, కేటీఆర్ నిలదీస్తూ ఉన్నాం. నిజంగా చెప్తున్నాను కదా, ఆ సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళ చావులకు కారణం కేటీఆర్ మాత్రమే. ఒకవేళ నిజంగా వాళ్ళు డెవలప్ చేసి ఉంటే 3 నెలల డెవలప్మెంట్ మాయమైపోతా. అదే కదా మేము చెప్తా ఉన్నాం. 3 నెలల్లో ఏం జరిగిపోయిందని నేతలు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నేతలను ఏ విధంగా మోసం చేసినావు స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క రైతు చనిపోయిన ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి